ఈ రోజు మనం గౌతమ్ బుద్ధుని సంబంధించి తన జీవిత చరిత్రకు సంబంధించి కంప్లీట్ గా మీకు 2-3 minutes లోనే అర్థమయ్యే విధంగా చెప్తాను. గౌతమ్ బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. మరి సిద్ధార్థుడు కాస్త గౌతమ్ బుద్ధునిగా ఎలా మారాడు, ఎక్కడ జన్మించాడు, ఇక్కడ జ్ఞానోదయం ఎక్కడ చనిపోవడం జరిగింది, ప్రతి ఒక్క సంఘటనకు సంబంధించి మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. గౌతమ్ బుద్ధుడు సిద్ధోధనుడు మాయాదేవికి జన్మించాడు. నేపాల్లోని కపిలవస్తులో జన్మించడం జరిగింది. తన అసలు పేరు సిద్ధార్థుడు జన్మించడంతో తన తల్లి అయిన మాయాదేవి మరణించడం జరుగుతుంది. తర్వాత గౌతమ్ బుద్ధుని గౌతమి ప్రజాపతి పెంచడం జరుగుతుంది. పెంచిన తల్లి గౌతమి ప్రజాపతి. తను మంచి భవనంలో పెరగడం జరుగుతుంది. తర్వాత గౌతమ్ బుద్ధునికి వివాహం కావడం జరుగుతుంది. తన భార్య పేరు యశోధర. తనకు కుమారుడు జన్మిస్తాడు. తన కుమారుని పేరు రాహుల్. ఓకేనా? అయితే ఇది ఇలా ఉండగా తన 29వ ఏట గౌతమ్ బుద్ధుడు బయటికి వచ్చి ఒక 4 సంఘటనలు చూడడం జరుగుతుంది. ఈ 4 సంఘటనలు గౌతమ్ బుద్ధుని జీవితాన్ని మార్చివేయడం జరుగుతుంది. ఆ 4 సంఘటనలు ఏంటి? ఎవరిని చూశాడు అంటే, ఒక ముసలివాడిని చూడడం జరుగుతుంది, ఒక రోగిని చూడడం జరుగుతుంది, ఒక సన్యాసిని చూడడం జరుగుతుంది, ఒక శవాన్ని చూడడం జరుగుతుంది. ఈ 4 సంఘటనలు చూసి జీవితం అంటే ఏంటి అని చెప్పేసి సత్యాన్వేషణ కోసం అతను బయలుదేరడం జరుగుతుంది ఇంటి నుంచి. ఆ కాలంలో ఈ వెహికల్స్ అనేవి ఉండవు కాబట్టి అతను ఒక గుర్రాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ గుర్రాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే, చెన్నకేతు అనే ఒక గుర్రపు స్వారీదారుని దగ్గరికి వెళ్తాడు. ఒక గుర్రాన్ని తీసుకుంటాడు. ఆ గుర్రం పేరు కంతక. తర్వాత ఆ కంతక అనే గుర్రాన్ని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరడం జరుగుతుంది. సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? బీహార్లోని ఊరవేలా అనే గ్రామానికి చేరుకున్నాడు. ఊరవేలా అనే గ్రామానికి చేరుకొని ఒక రావి చెట్టు కింద 49 రోజులు ధ్యానం చేయడం జరుగుతుంది. అతను ధ్యానం చేస్తున్న సమయంలో ఒక దయ్యం డిస్టర్బ్ చేస్తూ ఉండేది. ఆ దయ్యం పేరు మారా. నెక్స్ట్ అతని జ్ఞానోదయం అయిన తర్వాత అతను నేర్చుకున్న సత్యాన్వేషణ గురించి 5 బ్రాహ్మణ పండితులకు కూడా చెప్పడం జరిగింది. 5 బ్రాహ్మణ పండితులకు ఎక్కడ చెప్పాడు? సారనాథ్లో చెప్పడం జరిగింది. దీన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. అతని ఇంటి నుంచి బయలుదేరిన దాన్ని మహాభి నిష్క్రమణం అని అంటారు. మహాభి నిష్క్రమణం. ఓకే. సో గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఈ బౌద్ధ మతంలోకి మొదటగా చేర్చబడిన మహిళ పేరు ఎవరు అని అంటారు? గౌతమి ప్రజాపతి. తన పెంచిన తల్లి గౌతమి ప్రజాపతిని నేపాల్లోని కపిలవస్తుకు వెళ్లి తన తల్లిని బౌద్ధ మతంలో చేర్చడం జరుగుతుంది. తర్వాత అతనితో పాటు ఒక ముఖ్య శిష్యులు ఆనందుడు, ఊపాలి కూడా ఈ బౌద్ధ మతంలో చేరడం జరుగుతుంది. అదే బౌద్ధ మతంలో చేరిన దారి దోపిడి దొంగ, బందిపోడు దొంగ ఎవరు అని అడుగుతారు? అంగుళీమాల. ఈ అంగుళీమాలను కూడా బౌద్ధ మతంలో చేర్చడం జరుగుతుంది గౌతమ్ బుద్ధుడు. అయితే బౌద్ధ మతంలో చేరిన ధనిక శిష్యుడు ఎవరు అంటే అనంత పిండక. ఇతను గౌతమ్ బుద్ధుని పెద్ద ఫ్యాన్. ఇతను చాలా రిచ్ పర్సన్. ఈ అనంత పిండక బుద్ధుని కోసం బౌద్ధ మఠాలను నిర్మించడం జరుగుతుంది. బౌద్ధ మతం ప్రచార వ్యాప్తిని కూడా చేయడం జరుగుతుంది. అయితే బౌద్ధ మతం ఎక్కువ ప్రచారం జరగడానికి గల కారణం ఏంటి అంటే, ఇందులో వర్ణ వ్యవస్థను గుర్తించడం జరుగుతుంది. ఏ వర్ణం వారైనా ఈ బౌద్ధ మతంలో చేరవచ్చు అనే ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కాలంలో బౌద్ధ మతం అనేది ఎక్కువ ప్రచారంలో ఉండేది. ఈ ప్రపంచం అంతా దుఃఖమయమని చెప్పాడు. ఈ దుఃఖానికి కారణం కోరికలు మాత్రమే. ఈ దుఃఖాన్ని జయించాలంటే కోరికలను జయించాలి. మరి ఆ కోరికలను జయించాలంటే అష్టాంగ మార్గాన్ని పాటించాలని చెప్పేసి 4 ఆర్య సత్యాలను వివరించడం జరుగుతుంది. మరి గౌతమ్ బుద్ధుడు ఎలా మరణించాడు? ఎక్కడ మరణించాడు? కుషీ నగరంలో తన శిష్యుడైన చెద ఇచ్చిన పంది మాంసం తిని మరణించడం జరుగుతుంది. విరేచనాలకు గురై మరణించడం జరుగుతుంది. మరి గౌతమ్ బుద్ధుడు మరణించిన తర్వాత ఇతని బోధనలను 3 బుట్టలలో స్వీకరించడం జరుగుతుంది. వాటిని త్రిపీఠకాలు అంటారు. ఈ త్రిపీఠకాలు అంటే ఏంటి? సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. మరి బోధనలకు సంబంధించి ఏ భాషలో ఉంటాయంటే పాలీ భాష. అతని జననం నుంచి మరణం వరకు ప్రతి ఒక్క సంఘటన సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.